హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇలా మమ్మీ డాడీ యానివర్సరీ కాబట్టి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నాను. టెంపుల్ దగ్గరికి వచ్చేసాం దర్శనం చేసుకోవడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలని. బట్ ఈ రోజుకు అది కూడా మమ్మీ డాడీ పెళ్లి రోజు అకేషన్ పైనకి ఎక్కి ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంటుంది ఏంటంటే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు టెంపుల్ లైన్లోకి వచ్చేసాం మనం. వ్యూ చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొండలలో దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం కానీ ఫోన్లలో లేదట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం మంచిగా కంప్లీట్ చేసుకొని ఇక హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని ఇప్పుడు వచ్చేసాం హైదరాబాద్కి. ఈ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి మస్తు ఆకలి అయింది. ఎల్బీ నగర్లోని మంచి రెస్టారెంట్ అయినా లక్కీ రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఒక నల్లి గోష్ కీమా బిర్యానీ మంచిగా ఆర్డర్ చేసి ఫ్యామిలీ మొత్తంతో అలా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ తినుకుంటూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ మస్తు హ్యాపీగా గడిచింది ఆ రోజు. అలా ఈ డిస్కషన్లో చార్మినార్ వెళ్దామా లేకుంటే కోటి సుల్తాన్ బజార్ వెళ్దామా అని ఆలోచిస్తూ ఫస్ట్ మమ్మీ కోసం చార్మినార్ వెళ్దాం అనుకున్నాం. కానీ చార్మినార్ సైడ్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉన్నా అనేసి ఇక మమ్మీ కూడా ఎప్పుడు మెట్రో ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ ఈ ట్రాఫిక్లో మన వెహికల్ పట్టుకొని పోతే అస్సలే రీచ్ కాము. అందుకనే మెట్రో చూస్ చేసుకొని వెహికల్ అక్కడనే పార్క్ చేసి సుల్తాన్ బజార్ స్టార్ట్ అయ్యి రీచ్ అయ్యాం. ఇక సుల్తాన్ బజార్లో మొత్తం అదంతా తిరిగి నాకు కాళ్ళు ఆరిపోయినా. మా మమ్మీ కొనేది లేదు కానీ చూసుడు ఎక్కువ ఉంటుంది అక్కడ ఎట్లున్నాయి బట్టలు ఏం బట్టలు అని. ఇక మా మమ్మీ కొన్ని కొనుక్కున్నది. ఇక నేను కూడా ఏమన్నా తీసుకోవాలని అమ్మ డైరీలో కొన్ని పేజీలోనే బుక్ తీసుకున్నా. అక్కడ నుంచి దగ్గరలో ఉన్న బస్ స్టాండ్కి పోయి బస్ ఎక్కి మన వెహికల్ ఎక్కడైతే పార్క్ చేసామో అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయాం మనం మంచిర్యాలకి. అలా హైదరాబాద్ మొత్తం నైట్ లైఫ్ ఎట్లుంటాయని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫైనల్లీ మనం మంచిర్యాల రీచ్ అయిపోయాం. ఎన్ని ఊర్లు తిరిగినా మన మంచిర్యాల కత్తా ఫీలే వేరుంటుంది. అలా మన ఫ్యామిలీ టూర్ కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా కంటెంట్ వస్తే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తా. బాయ్.